ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప అంట నిన్నెప్పుడు విడిచిపోదు, మనల్ని ఎప్పుడు విడిచిపోదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నీ పరిస్థితులను బట్టి, నీ ఇరుకులను బట్టి, నీ ఇబ్బందులను బట్టి దేవుడు నాతో ఉన్నాడో లేదో, దేవుడు నా మీద కృప చూపిస్తున్నాడో లేదో అని నువ్వు కలవరపడుతూ ఉండవచ్చు, దిగులు పడుతూ ఉండవచ్చు. కానీ ఎప్పుడు మనల్ని విడిచిపోదు అని దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎవరు నిన్ను విడిచిపోయినా, ఎవరు నిన్ను మరిచిపోయినా దేవుని కృప నీతో పాటు కలకాలము సదాకాలము ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఎంతమంది ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వాగ్దానాన్ని వారి ఎట్లా నెరవేరుస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి. సిస్టర్ దివ్య డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించుగాక. ప్రైజ్ లార్డ్.